హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని చిడిపి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే క్రిస్పీ బాంగ్డా ఫిష్ ఫ్రై అలాగే రవ్వ ఫ్రై ఎలా చేసుకోవాలో నేనైతే మీ అందరికీ చేసి చూపిస్తాను. మీరైతే వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు దానికోసం ముందుగా ఒక 1/2 kg బాంగ్డా చేపల్ని ఇలా ఘాట్లు పెట్టించుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక ప్లేట్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోరు, మరొక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్ని అప్పటికప్పుడు దంచుకుని వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుని ఈ మసాలాలంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మిక్సీని అనేది రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న బాంగ్డా చేపలకి మంచిగా మసాజ్ చేసుకుంటూ ఈ మసాలా అంతా పట్టించుకోవాలండి చేపలన్నింటికి. ఇప్పుడు దాన్ని ఫ్రిడ్జ్లో 1 గంట పాటు పెట్టి బయటికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలండి. మీరు తవా ఫ్రై అయినా చేసుకోవచ్చు. అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చేపలు అనేది వేసుకుని లో ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు రవ్వ ఫ్రై కూడా చేసి చూపిస్తాను. ఉప్మా రవ్వ అంటారు కదండి, అదే సూజీ రవ్వ. అందులోకి కొద్దిగా కారం అలాగే సాల్ట్ కూడా వేసుకుని రవ్వ అనేది చేపలకి మొత్తం పట్టించుకోవాలండి. ఇప్పుడు దాన్ని కూడా ఆయిల్లో వేసుకుని లో ఫ్లేమ్ మీద అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలండి. అంతేనండి, మనకి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన బాంగ్డా ఫ్రై అలాగే రవ్వ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్నైతే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.